హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? నేనైతే గ్యాస్ అంతా తుడిచేసుకుంటున్నానండి. ఉదయాన్నే కసువు అవి చిమ్ముకునే ముందు ఫస్ట్ స్టవ్ అంతా నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఈరోజు సండే అండి. ఇదిగోండి ఇంక ఈ విధంగా గ్యాస్ పైన మొత్తం నీట్గా తుడిచేసుకుంటున్నా. ఈ ఈ గ్లాస్ది అయితే బాగానే ఉంటుందండి. మెయింటెనెన్స్ కొంచెం నాకు ఎట్లైనా కొంచెం ఈజీ అనిపించింది గ్లాస్ది మెయింటెనెన్స్ చేయడం. గ్యాస్ ఎందుకంటే మనం ఇట్లా తుడవంగానే నీట్గా అయిపోతుంది అమ్మటే. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన పని ఉండదు. స్టీల్ది అయితే మాత్రం ఎక్కువ శాతం తోమాలి, ఎవ్రీడే కంపల్సరీగా పీసెస్ తోమాల్సి వస్తుంది. అది స్టీల్ది. దీనికైతే అంత అవసరం అయితే ఉండదండి. బాగానే ఉంటుంది. బాగానే అనిపించింది నాకు ఇది. మీరేమేం చేసుకున్నారు? సండే స్పెషల్స్ ఏంటి మీవి? ఈరోజు మా వారు మా బాబు మాత్రం సినిమాకి వెళ్తున్నారండి. మన సినిమా ఉంది కదా, కల్కి సినిమా, ప్రభాస్ది. అందరు బిగ్ బిగ్ స్టార్స్ అంతా ఒక స్క్రీన్ మీద కనిపిస్తారు కల్కి మూవీలో. అందుకని ఆ మూవీకి అయితే వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకున్నారు. నాకు కూడా చేస్తానన్నారు కానీ ఇంకా నేనే వద్దని చెప్పేశాను. ఎందుకనో నాకు వెళ్ళాలనిపించలేదండి మూవీకి. ఇంక ఈ విధంగా అయితే గ్యాస్ పై నీట్గా తుడుచుకొని తడిదంతా తుడిచిన తర్వాత కంపల్సరీగా మళ్ళీ ఒకసారి పొడి క్లాత్ తోటి అయితే తుడుచుకోవాలండి స్టవ్ని. నేనైతే అంతే చేస్తాను. గిన్నెలు కూడా ఉన్నాయండి తోమాల్సినవి, ఇవన్నీ తోమేవాలి. రాత్రి ఎందుకని అస్సలు పని చేయలేదు. అవన్నీ అలా పక్కకు పెట్టేసాను. మోస్ట్లీ నేను అసలు ఉంచనండి. ఈవినింగ్కి కంపల్సరీగా గిన్నెలు నైట్కి తోమేస్తాను. నిన్ననే తోమలేదు, ఎందుకని అస్సలు తవ్వలేదు. ఇంకా అవంతా పెండింగ్ పెట్టేసాను. ఇప్పుడు తోమేసుకోవాలి గిన్నెల్ని. ఇంకా గ్యాస్ స్టవ్ని ఎంతసేపు తుడిచింది అనుకుంటున్నారా? మరి నీట్గా తుడవాలి కదండి. ఇంక గ్యాస్ స్టవ్ తుడిచేసుకొని పైన కౌంటర్ టాప్ అంతా కూడా తుడుచుకొని వచ్చేసాను. డైనింగ్ టేబుల్ అవన్నీ ఇంకా కసులు కొట్టుకొచ్చేయడమే. కసులు చిమ్మిన తర్వాత ఈ అంట్లు తోమేస్తాను. ఈరోజు సండేకి మీరేమేమి స్పెషల్స్ చేసుకుంటున్నారు నాకు కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా చెప్పండి. ఇదిగోండి ఈ విధంగా గ్యాస్ అయితే తుడిచేసాను. ఓకేనా? ఈరోజు నేనైతే పెద్ద స్పెషల్స్ ఏం లేవండి. చూస్తాను ఏం చేయాలో. ఈ విధంగా ప్లేట్లు పెట్టేసుకోండి. ఉందండి గ్యాస్ స్టవ్. ఇంకా టీ పెట్టుకొని కొంచెం టీ తాగేసాక ఇంకా పని స్టార్ట్ చేసేస్తాను. ఇదైతే కాకరకాయ ఫ్రై అండి. ఇదేమో పొడిగా కొబ్బరి పొడి వేసి చేసుకునింది. ఇదేమో మన బెల్లం వేసి చేసిందండి. ఉల్లిగడ్డ కారం బెల్లం వేసి చేస్తారు కదా, అది బాగుంటుందండి. మీరు ఎవరైనా ఇలా తింటారా? కాకరకాయని బెల్లం వేసుకొని. మేమైతే కొంచెం బెల్లము, ఉల్లిగడ్డ, కారం, ఉప్పు వేసేసి అది వేసి చేసుకున్నది ఇది. ఇదేమో పొడి కాకరకాయ ఫ్రై అండి. ఇక నైటే నేనైతే పాలల తోడు అయితే పెట్టేశాను. కౌంటర్ టాప్నంతా నీట్గా తుడుచుకున్నానండి. మీకు చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి ఈ విధంగా అయితే కౌంటర్ టాప్ని నీట్గా తుడుచుకున్నానండి. గ్యాస్ తుడిచేసాను, కౌంటర్ టాప్ తుడిచేసాను. ఇంకా గిన్నెలు ఒక్కటి మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి, తోమాలి. గిన్నెలు తోమేది ఒక ఎత్తు అయితే ఉన్నాయి సర్దేది ఇంకొక ఎత్తు. ఇవి కూడా అన్నీ సర్దేసుకోవాలి. ఇంకా రాత్రి కూడా టీ పెట్టానండి 9 గంటలప్పుడు. మా వారు కొంచెం టీ పెట్టంటే టీ పెట్టాను. ఇంక ఇవన్నీ కూడా తోమేసేయాలి గిన్నెలన్నిటినీ. అదే చూస్తూ ఉండండి వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకోండి ఇటువైపు ఇలా ఈ బాస్కెట్ ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికని ఈ బాస్కెట్ అయితే తీసుకున్నామండి. బాగానే పనిచేస్తుంది. ఇదేమో ఇట్లా ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు వాటర్ ఉండాలి కదా అనేసి ఇది ఒకటి తీసుకున్నాము. మన ఇది బాలకృష్ణ గారు ప్రమోట్ చేశారు, అదేంటి దాన్ని ఏమంటారు, అక్కడ అందులో తీసుకున్నాము. ఇది మాత్రం ఇది బాగుందండి. మనకు 500 ఏమో పడుతుంది. ఇట్లా మనము వాటర్ స్టోరేజ్ కూడా చేసి పెట్టుకున్నాం అనుకో, ఎప్పుడన్నా కరెంట్ అలా లేనప్పుడు మనకు పనిచేస్తుందని ఇది ఇక్కడే పెట్టేసుకున్నాను నేను, నీళ్ళు నింపేసుకొని. ఇంకా కసులు కొట్టుకోవాలి. టీ తాగి ఆ పని చేస్తాను. టీ పెట్టేసుకుందాం. ఇంకా బెడ్షీట్స్ అన్నీ మడతలు వేయడానికి వచ్చేసానండి ఈ రూమ్లోకి. ఇంక ఇవన్నీ సర్ది పెట్టేసేయాలి. ఈ రూమ్ని బెడ్షీట్లన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. అందుకని ఈ రూమ్లోకి వచ్చేసాను. ఇంకొన్ని బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసేస్తున్నాను ఫాస్ట్గా. ఇలా ఉందండి ఫస్ట్ రూమ్. తర్వాత అన్నీ ఫోల్డ్ చేసేసుకొని మీ సండే ఎలా గడిచిందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి.
ఈ బెడ్షీట్స్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. ఇంతకీ బాగా అనిపిస్తుంది ఈ బెడ్షీట్స్ మాత్రం. ఇవి బ్లాంకెట్స్ బాగుంటాయి, చలిని బాగా ఆపుతాయి, చలికాలం బాగా పనిచేస్తాయండి ఆ బెడ్షీట్స్. ఇది కూడా వాల్యూ జోమ్లోనే తీసుకున్నామండి. ఎలిఫెంట్ కూడా వాల్యూ జోన్లో బాగున్నాయి. ఎలిఫెంట్స్ సాఫ్ట్ టాయ్స్ బాగా అనిపించాయి. ఎలిఫెంట్ని కూడా వాల్యూ జోన్లోనే తీసుకొచ్చాను. బట్టలన్నీ తీయడానికి వచ్చేసానండి ఇటువైపుకి, తీగల మీద ఉన్న బట్టల్ని. నాకు కొన్ని బట్టలు అందకపోతే ఇంకా మా వారిని పిలిచి అందివ్వమని తీయమని చెప్పాను. ఇంక ఇవన్నీ కూడా ఫోల్డ్ చేయాలి. ఇంకొక పనిగా మెల్లగా, సండే అంటే కొంచెం ఎట్లయినా నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తాం కదా, అలా జరుగుతూ ఉంది. మా వాడేమో మసాజ్ చేస్తున్నాడు ఎలిఫెంట్కి. ఇంకా టీ అయితే పెట్టేశానండి. మా వారు కూడా టీ తాగి ఇంకా వాళ్ళు కూడా సినిమాకి బయలుదేరుతారు. ఇంకోండి ఇలాచి, నేనైతే ఖచ్చితంగా ఇలాచి అయితే వేస్తానండి టీలో. ఈ అల్లం అయితే వేయను, కానీ ఈ యాలుక్కాయలు ఖచ్చితంగా వేస్తాను టీలో రోజు కూడా. టీకి యాలుక్కాయ కంపల్సరీ. ఇంక ఈ విధంగా టీ అయితే పెట్టేసుకుంటున్నాము. మిగిలిన పాలని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పాలు కాంచి పెట్టిన టీ కంటే కూడా కాగబెట్టకుండా ఉన్న టీకి టీ బాగుంటాయండి టేస్టు. పాలన్నీ ఒకటేసారి కాగబెట్టేసుకొని ఆ పాలని ఫ్రిడ్జ్లో పెట్టి టీ పెట్టుకుంటే బాగుండదు. పాలు ఎప్పుడైనా సరే పచ్చి పాలతో టీ పెడితేనే బాగుంటుంది. ఇది యోగా డే రోజు, ఇంటర్నేషనల్ యోగా డే రోజు మా బాబు తయారు చేశాడు దాన్ని. ఇంకా అది అక్కడైతే పెట్టేశాను. కార్డ్బోర్డ్ తోటి అయితే తయారు చేశాడు అది. ఇంకోండి ఈ విధంగా అయితే ఈ రూమ్ని అయితే క్లీన్ చేసేసుకున్నామండి. ఇంక ఇది అయితే చిల్డ్రన్స్ బెడ్రూము. ఈ రూమ్లోకి చాలా తక్కువగా వెళ్తుంటాంలేండి మేము. ఇందులో మా వారు వర్క్ చేసుకుంటారు. ఈ సెటప్ అంతా అవన్నీ ఈ రూమ్లో పెట్టేసుకున్నారనమాట, తను వర్క్ చేసుకునేది మొత్తము. ఇక్కడ ఇవి చిన్న చిన్న టాయ్స్. ఈ రౌండ్ పిల్లో మా బాబుకు బర్త్డే గిఫ్ట్ వచ్చింది. ఈ ఎలిఫెంట్ ఏమో వాల్యూ జోమ్లో తీసుకున్నాము. ఈ పప్పి ఏమో మన మహేష్ బాబుది అది ఉంది కదండి మాలు, అందులో ఇట్లా తీసేది ఉంటుంది కదా, అందులో వచ్చింది ఇది. లక్కీగా పట్టుకొని ఇట్లా దాంతో ఇట్లా లాగుతారు కదా, అప్పుడు వచ్చిందనమాట అది. ఈ రూమ్లో ఇంతవరకు అలా పెట్టుకుంటాం, తక్కువ వెళ్తుంటాం ఈ రూమ్లోకి. మా వారి బట్టలు అవన్నీ ఈ రూమ్లోనే పెట్టేస్తాను. ఇది బట్టలు అవన్నీ ఆడేసుకున్నారు, ఇంకా వెళ్ళడానికని రెడీ అవుతున్నారు వాళ్ళు కూడా. ఇంకా మా వాడు రెడీ అయ్యి వచ్చి టీవీ చూస్తున్నాడు. సండే కదా, ప్రశాంతంగా టీవీలు చూడడం, ఎంజాయ్ చేయడం. హోంవర్క్లు కూడా ఉన్నాయండి కొంచెం. రాత్రి నిన్న సాటర్డే సాయంత్రం కొంచెం చేసుకున్నాడు, ఇంకా కొంత హోంవర్క్ ఉంది. మళ్ళీ అది ఈరోజు ఈవినింగ్ చేయించాలి, సండే రోజు ఈవినింగ్ వచ్చిన తర్వాత. ఈ విధంగా అయితే మా వాడు రెడీ అయిపోయాడండి. నవ్వు వస్తుంది మా వాడికి వీడియో తీస్తుంటే. నేను ఇంకా మా వారికి అయితే టీ ఇచ్చేస్తున్నాను, చాయ్ పెట్టేసి. ఈ కప్పులు కూడా మొన్న వాల్యూ జోన్లోనే తీసుకొచ్చానండి, నాకు బాగా నచ్చాయి. ఈ డిజైన్ బాగుంది కప్పుల మీద. ఇంకా వీళ్ళైతే బయలుదేరుతున్నారు మూవీకి వెళ్తున్నారు. ఇంతకీ బిగ్ స్క్రీన్ మీద చాలామంది సెలబ్రిటీస్ అయితే కనపడతారు. నాకు కూడా రమ్మన్నారు కానీ ఇంకా వెళ్ళలేదండి నేను, ఎందుకనో నాకు వెళ్ళాలనిపించలేదు. హెల్మెట్ ఎక్కువ శాతం బయటే ఉంటుంది, ఇదేంటో మరి లోపలికి తీసుకొచ్చారు మొన్న వచ్చేటప్పుడు. ఇంకా హెల్మెట్ కూడా ఇచ్చేస్తున్నాను. ఇక వాళ్ళైతే మూవీకి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మూవీకి వెళ్ళిన తర్వాత నేను మిగిలిన పనులు స్టార్ట్ చేస్తాను. వంట, ఇంట్లో ఏ మిగిలిన బ్యాలెన్స్ పని. చెప్పు చూడండి కింద పడేశాడు, కారు కిందకి వెళ్ళిపోయింది తను గట్టిగా పెట్టేసరికి. ఇంకా వీళ్ళైతే మూవీకి బయలుదేరి వెళ్తున్నారు. వీళ్ళు ఎంతమంది చూసారండి కల్కి మూవీ? నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి, కల్కి మూవీని ఎంతమంది చూశారు. సినిమా అయితే చాలా బాగుందని అయితే చెప్తున్నారండి కల్కి మూవీ. ఇంకా నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఇంకా పనులు స్టార్ట్ చేశాను. ఇల్లు మొత్తము ఊడ్చుకొచ్చేస్తున్నాను. కొంతమంది ఊడుస్తారంటారు, కొంతమంది ఏమో నూకేస్తారంటారు, కొంతమంది దొబ్బుతున్నామంటారు. ఒక్కొక్కరికి వెళ్ళి ఒక్కొక్క రకంగా వాడతారు కసువు ఊడవడాన్ని. మేమైతే ఊడుస్తామంటామండి కసువుని. ఇంకా నేనైతే కసువులన్నీ నీట్గా కసువు కొట్టేసుకొని వస్తున్నాను.
పిల్లలు స్కూల్స్కి వెళ్ళినప్పుడైతేనే పనులు త్వరగా అయిపోతాయండి. హాలిడే వచ్చిన రోజు పనులు కూడా లేట్ అయిపోతుంది, వంట లేట్ అయిపోతుంది. ఆ రోజు ఎక్కువ శాతం లేట్గానే పనులు సాగిపోతూ ఉంటాయి. ఇవాళ నాకైతే బాగా లేటే అయింది అనుకోవాలి. చాలానే లేట్ అయిందిలేండి. ఇంకా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని మొదలు పెట్టేస్తాను. ఇంకంతా ఇట్లా శుభ్రం చేసేసుకున్న తర్వాత బియ్యం కూడా కడిగి పెట్టుకున్నానండి. బియ్యం కడిగి పెట్టుకుంటే నానతాయి కదా, అందుకని బియ్యం అయితే కడిగి పెట్టుకుంటున్నాను. మేము బియ్యం 1 పాలిష్డ్ రైస్ అయితే తెప్పించుకుంటున్నాము. పురుగు పట్టకుండా ఉండడం కోసమని బిర్యానీ ఆకు అయితే వేసానండి. లవంగాలు, బిర్యానీ ఆకు వేస్తే బియ్యం పురుగు పట్టవని విన్నానండి, అందుకని నేను వేసి పెట్టాను. దానికి తోడు నేను ఎక్కువ అయితే తెప్పించట్లేదులేండి 1 పాలిష్డ్ రైస్ని. పురుగు వచ్చేస్తుందేమోనని ఒకసారి కొంచెం ఎక్కువ తెప్పిస్తే నాకు ఎందుకో అలా అనిపించింది. అందుకని ఇంకా నేను అప్పటి నుంచి 5 కేజెస్ కానీ 10 కేజెస్ కానీ తెప్పిస్తున్నాను. ఎక్కువ శాతం 5 కేజెస్ తెప్పిస్తున్నాను. అవి అయిపోతాయి అనగా మళ్ళీ చెప్తే మళ్ళీ తీసుకొస్తున్నాను మా వారు. ఇంకెందుకండి ఒకటేసారి అన్నీ తెచ్చిపెట్టుకున్నా మళ్ళీ పురుగు వస్తే వాటిని మనం శుభ్రం చేసుకోవాలి ఎక్కువ శాతం. అందుకని అట్లా చేస్తున్నాను. ఇంకా వంట పని మొదలు పెట్టానండి. గిన్నెలన్నీ కూడా తోమేశాను. అక్కడ అన్నం మగ్గిపోతుంది. ఆ నీళ్ళేమో చెట్లకు పోయడానికని ఉంచానండి. ఇగో షింకులో గిన్నెలన్నీ తోమేశాను. ఆనియన్స్ కూడా నీళ్ళల్లో వేసి పెట్టుకున్నానండి. ఇంకా పచ్చిమిరపకాయలు అవి తీసుకొచ్చేసి ఇంకా ఎగ్ ఫ్రై చేసేసి బట్టలు మడతలేస్తే పని అయిపోయినట్టే. ఇక ఎగ్స్ కూడా తీసుకొని వచ్చి ఇక వంట మొదలు పెట్టడం. ఎగ్స్ ఫ్రై చేసేస్తున్నాను. అదైతే సింపుల్గా అయిపోతుంది కదా. అయితే ఇలా ట్రేలో అయితే పెట్టేసుకుంటే ట్రే తెప్పించేసుకొని ఎగ్స్ అయితే తెచ్చుకుంటున్నాను. నేను ఇలా ఎగ్స్ ఫ్రై చేయాలి. ట్రే తెప్పించేస్తున్నానండి. దాంట్లో మొత్తం 30 వస్తాయి మీకు ఎగ్స్. ఇంకా ట్రే అలానే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఎగ్స్ అయితే ఫ్రై చేయడానికని తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి వాష్ చేయాలండి. వాష్ చేసి ఇంకా యూస్ చేయాలి. ఏదైనా ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే బట్టలు కూడా ఎగ్స్ ఇందులో వేస్తే మనకు బాగున్నాయి లేనిది తెలుస్తుంది, దానికి ఉన్న దుమ్ము పోతుంది. ఇంకా ఎక్కువ శాతం సింక్ కింద రన్నింగ్ వాటర్లోనే పెట్టి కడిగేస్తాను. ఈరోజు గిన్నెలో వేసానండి. కడిగిన తర్వాతనే గిన్నెలో వేసి చూస్తాను. ఈరోజు ఒకటేసారి గిన్నెలో వేసేసాను. ఇదిగోండి బట్టలు అయితే ఫోల్డ్ చేశాను. ఎవరి రూమ్లో వాళ్ళ బట్టలు అయితే పెట్టేస్తున్నాను. ఎగ్ ఫ్రై అయితే అయిపోయిందండి. అలాగే మళ్ళీ బాటిల్స్ అన్నిటికి కూడా వాటర్ నింపి పెట్టుకుంటున్నాను. వాటర్ పట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది. బాటిల్స్లో ఉంటే తాగుతాం, బాటిల్స్ లేకపోతే తాగం పట్టుకొని అప్పటికప్పుడు. అంటే ఇదిగోండి రైస్ అయిపోయింది, కర్రీ అయిపోయింది. వాటర్ బాటిల్స్కి వాటర్ పట్టేస్తున్నాను. అదేవిధంగా ఇది ఈరోజు కల్కి మూవీకి వెళ్ళారు కదా, అక్కడ ఒక చిన్న బిట్ అయితే తీశారండి. మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎక్కువ వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ వలన మాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. ఖచ్చితంగా పాజిటివ్గా కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉందో వీడియో. ప్లీజ్ లైక్ చేయండి వీడియోని, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.